హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక మినీ పోర్టబుల్ ఫ్యాన్ అయితే చేయబోతున్నాను. ముందుగా మన పేజ్ కొత్త వచ్చినట్టయితే ఫాలో చేసి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక మినీ బ్రష్లెస్ డోర్ మోటార్ అయితే తీసుకున్నా. అలాగే ఒక చిన్న పీవీసీ పైప్. ఆ బ్రష్లెస్ మోటార్ని మధ్యలో ఫిక్స్ చేయడానికి ఒక చిన్న జుగాడ్ అయితే చేసుకున్నాను. చూడొచ్చు. ఎందుకోసం చేసుకున్నాను అంటే ఆ మోటార్ మధ్యలో హోల్డ్ చేయడానికి కరెక్ట్ సెంటర్లో ఉండడానికి ఇలా చేశాను. దీనికోసం ఒక 4 చిన్న పీవీసీ షీట్స్ కట్ చేసుకొని ఇలా స్టిక్ చేశాను మోటార్కి డైరెక్ట్గా నీట్గా ఆ జుగాడ్ని తీసుకుపోయి ఆ పైప్లో అయితే సెంటర్లో సెట్ చేసుకున్నాను. ఫెవిక్విక్తో స్టిక్ చేసేసా. మోటార్ ఒక వైర్స్ బయటికి తీయడానికి ఒక చిన్న హోల్ చేసేసుకొని ఆ వైర్స్ అయితే బయటికి తీసుకుంటున్నా. ఆ ఫ్యాన్ని హోల్డ్ చేయడానికి ఒక చిన్న పీవీసీ పైప్ అయితే తీసుకున్నా. దానికి శాండ్ పేపర్తో రఫ్ చేసేసుకొని ఆ ఎడ్జెస్ని మొత్తం స్మూత్ చేసుకున్నా. చూడొచ్చు. ప్రాపర్గా ఒక లిథియం అయాన్ బ్యాటరీ అలాగే ఒక చిన్న స్విచ్ అయితే యాడ్ చేసుకున్నా. చాలా అంటే చాలా బేసిక్ కనెక్షన్స్. ఇవన్నీ కాంపోనెంట్స్ని నీట్గా పైప్లో అయితే పెట్టేసి అలాగే లాస్ట్కి ఎండ్ క్యాప్స్ అయితే పెట్టేస్తాను. అలాగే లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి ఒక TP4056 ఛార్జింగ్ మోడల్ అయితే యాడ్ చేసుకున్నా. చూడొచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చూడడానికి మాత్రం సేమ్ యాజ్ ఈజ్ హోమ్ మేడ్ అనిపించడం లేదు. సేమ్ బయట మనం ఎలా తీసుకుంటామో అలానే ఉంది. కాకపోతే దీని ఫ్యాన్ స్పీడ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అవుట్పుట్ అయితే వస్తుంది. చూడొచ్చు. ఫ్యాన్ టెస్ట్ చేయడానికి నేను ఒక చిన్న పేపర్ పీసెస్ అయితే తీసుకున్నాను. చూడొచ్చు ఎలా అంటే ఎలా దూరంగా వెళ్ళిపోతున్నాయో. చూడొచ్చు ఆ ఫ్యాన్ స్పీడ్కి ఆ సౌండ్ ఎలా వస్తుందో అండ్ అలాగే అది ఎంత స్పీడ్ తిరుగుతుందో చూడొచ్చు. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా అలాగే పోర్టబుల్, ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు ఈజీగా. ఒక C టైప్ పిన్ తోటి అయితే ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు బ్యాటరీని. ఫ్యాన్ స్పీడ్ టెస్ట్ చేయడానికి ఒక పేపర్ని కట్ చేసి కూడా ఇలా పెట్టేశాను. చూడొచ్చు. ఇలాంటి పోర్టబుల్ ఫ్యాన్ బయట తీసుకుంటే మీకు ఏం లేకుండా 500-400 కాస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేయండి.